హలో అండి. మనం వేస్ట్‌గా పడేస్తాం దాన్ని. కోల్‌గేట్ పేస్ట్ ఖాళీ అయిపోతే వేస్ట్‌గా అయితే పడేస్తాం దాన్ని. దాని వలన ఎన్ని ఉపయోగాలో వీడియోలో చూస్తామా. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకండి. లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తే ఎలా యూస్ అవుతుందో అర్థమవుతుంది. రండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం. చూడండి, ఇదైతే ఖాళీ అయిన కోల్గేట్ పేస్ట్. మీ దగ్గర ఆ పేస్ట్ అయితే ఖాళీ అయిపోయి పేస్ట్ ఉంటుందని మీరు వేస్ట్గా పడేస్తారు దాన్ని. ఇలా అయితే యూజ్ చేసుకొని చూడండి, ఇదైతే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పైన మూత అయితే ఓపెన్ చేసుకోండి. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఎన్ని కిచెన్ టిప్స్ చూస్తాం రండి. తర్వాత అయితే సిజర్ ఒక తీసుకోండి. చిన్న చిన్న పీసల్లాగా ఇలా కట్ చేసి వేసుకోండి. మనము ఖాళీ అయితే వేస్ట్గా పడేస్తాం దాన్ని. ఎందుకు వేస్ట్ చేయడం? ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న పీసల్లాగా అయితే కట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే ఒక కప్పులో తీసుకోండి. ఒక టంబ్లర్ అయితే వేడి నీళ్ళు తీసుకోండి. ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని పేస్ట్ అయితే దాంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత స్పూనున చాక ఏదైనా తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా ఒక సెకండ్ పాటు ఇలా కలపండి. వేస్ట్గా పడేస్తారు దాన్ని. ఎందుకు వేస్ట్ చేయడం? ఇలా అయితే చేసుకోండి. మీరు చూడండి, ఇలా అయితే ఒక సెకండ్ పాటు అయితే ఇలా కలుపుకోండి. ఇప్పుడైతే కలిపిన తర్వాత చూడండి, ఒక స్పూన్ తీసుకొని ఈ పేస్ట్ తొక్కులు ఉంటుందని ఇదైతే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, ఇంకా ప్రాసెస్ ఉంది. లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత చూడండి, ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. ఈ వాటర్ ఉంటుందని ఇప్పుడైతే కొంచెంగా వాటర్ పోసుకోండి. ఒక హాఫ్ టంబ్లర్ అయితే వాటర్ వేసుకోండి. తర్వాత అయితే వంటలకు చేస్తాం దాన్ని. ఆ వినిగర్ అయితే 1 స్పూన్ తీసుకున్నాను. మీరైతే వినిగర్ ఉంటే వేసుకోండి, లేకపోతే లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ వేసుకోండి, లేకపోతే విమ్ జెల్ ఉంటే విమ్ జెల్ అయినా వేసుకోండి. ఇప్పుడు వినిగర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఒక వాటర్ క్యాన్ ఒకటి ఉంటే తీసుకోండి. ఏదైనా స్ప్రే బాటిల్ లాగా ఖాళీ అవుతుందని జ్యూస్ బాటిల్ ఏదైనా ఉంటే ఒకటి తీసుకోండి. తర్వాత పైనుండే కవర్ అయితే రిమూవ్ చేసుకోండి. చూడండి, ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాటిల్ మూతుంటుందని ఒక పిన్ తీసుకోండి. స్టవ్ అంటించుకొని పిన్ అయితే వేడి చేసుకోవాలి. చూడండి, వేడి చేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే హోల్స్ పెట్టుకోండి. మూతికి అయితే ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే కూడా తీసుకోండి, లేకపోతే ఇలా వాటర్ క్యాన్లో తయారు చేసుకోండి. ఇప్పుడు హోల్స్ పెట్టుకున్న తర్వాత చూడండి, బాటిల్ అయితే ఓపెన్ చేసుకోండి. మూత అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని. ఆ లిక్విడ్ అయితే దీంట్లో వాటర్ క్యాన్లో అయితే పోసుకోండి. ఇప్పుడైతే వాటర్ క్యాన్లో అయితే ఇప్పుడైతే వేసుకున్న తర్వాత చూడండి, మూత అయితే క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో కాఫీ తాగుతాం, టీ తాగుతాం దాన్ని కప్పులో అయితే కొంచెం మరకలుగా అయిపోయిందని ఇలా క్లీన్ చేసి చూడండి. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని. ఆ లిక్విడ్ కొంచెం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఇలా రుద్దుకోండి. అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఇలా అయితే ఒక సెకండ్ పాటు అయితే రుద్దుకోండి. చూడండి, ఇలా రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. ఇప్పుడైతే రుద్దుకున్నాము. చూడండి, వాటర్లో అయితే కడుక్కున్నాను. ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి. ఇప్పుడైతే మొదటి చూస్తాం రండి. ఇప్పుడైతే
లైటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకున్న తర్వాత లైటర్ పైన కొంచెంగా అప్లై చేసుకొని ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి. తేమ లేకుండా ఉండాలి, లేకపోతే లైటర్ అయితే మనకు పాడైపోతుంది. ఇలా ఒక సెకండ్ పాటు రుద్దుకోండి. ఎంత జిడ్డు పట్టిన లైటర్ కూడా ఇలా కోల్గేట్ వేసుకున్నాం దాని లిక్విడ్కి అయితే ఇలా రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే ఒక సెకండ్ పాటు అయితే రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ తీసి తుడుచుకున్న తర్వాత క్లీన్ అయిపోతుంది చూడండి, ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడు వంట చేసినప్పుడు పాత్ర అయితే మాడిపోతుందా అనేది ఎలా క్లీనింగ్గా చూస్తామా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ కొంచెం వేసుకొని ఒక స్టీల్ స్క్రబ్బర్ వేసుకొని తీసుకొని ఇలా అయితే ఒక 2-3 నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి. కోల్గేట్ వేసుకున్నాం, విnegar వేసుకున్నాం, దాన్ని అయితే క్లీన్ అయిపోతుంది చూడండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఇలా రుద్దుకుంటే ఎంత మాడిపోయిన గిన్నె కూడా అల్యూమినియం స్టీల్ గిన్నె ఏదో ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే కొంచెంగా కోల్గేట్ కొంచెంగా వేసుకొని రుద్దుకోండి. కోల్గేట్ ఇలా వేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు రుద్దుకోండి. అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది. నేనే నమ్మను, అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. కోల్గేట్ మనం వేస్ట్గా పడేస్తాం దాన్ని, ఆ పేస్ట్ వలన ఎన్ని ఉపయోగాల్లో చూడండి. ఇలా అయితే రుద్దుకొని చూడండి, ఎంత మసి ఉందో, నల్లగా ఉంది చెయ్యంతా చూడండి. ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తుంది చూడండి. ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు అని చూడండి, ఎంత బాగా అయితే కనిపిస్తుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడు ప్లాస్టిక్ బాక్స్లో ఏదైనా కంటైనర్ ఉంటుందని చూడండి, ఇది ఎక్కువగా ఆయిల్గా ఉంది. ఇది క్లీనింగ్ చూస్తామా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ కొంచెంగా వేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి. ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బా అయితే ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి. ఇలా రుద్దుకొని వాటర్లో కడుక్కుంటే క్లీన్ అయిపోతుంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను, ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఉంటుందని, ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఇలా పేస్ట్ ఇలా వేసుకుంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ వేసి ఇలా రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది. మీరే నమ్మరు, అంత బాగా అయితే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి. ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి. తర్వాత అయితే ఒక క్లాత్లో చూడండి, మీరే షాక్ అవుతారు, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. నేనైతే వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు దాన్ని చూడండి, ఎంత బాగా అయితే కనిపిస్తుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మనము వంట చేసినప్పుడు గోడ దగ్గర చూడండి ఇలా సాంబార్ అయితే ఇది అతుక్కోపోతుందని ఈ స్ప్రే కొంచెం ఇలా వద్దు చూడండి, లిక్విడ్ అయితే ఇలా కొంచెంగా అప్లై చేసి ఒక క్లాత్ తీసుకొని చూడండి, క్లీన్గా అయితే వదిలిపోతుంది. సింక్ దగ్గర స్లాబ్ దగ్గర క్లీన్ చేస్తే ఇలా క్లీన్ అయిపోతుంది. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. సింక్ చూడండి ఎలా అయిపోయిందో, ఉప్పు నీళ్ళు వాడడం వల్ల కూడా ఇలా అయిపోతుంది. మనం చూడండి, ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే కొంచెంగా అప్లై చేసుకొని ఇలా రుద్దుకోండి, క్లీన్ అయిపోతుంది. మీరే నమ్మరు, అంత బాగా అయితే సింక్ అయితే క్లీన్ అయిపోతుంది. ఇలా ఒక సెకండ్ పాటు అయితే రుద్దుకోండి, చూడండి పైన గోడ కూడా ఏమైనా గలీజ్ ఉంటే రుద్దుకోండి, అయితే క్లీన్ అయిపోతుంది. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను, 1 నిమిషం పాటు అయితే రుద్దుకోండి, ఎంత జిడ్డు ఉన్న సింక్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. తర్వాత అయితే దోశ పెనుము చూడండి, ఎంత జిడ్డు పట్టిన పెనుము కూడా 1 నిమిషంలో క్లీన్ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ ఉంటుందని కొంచెంగా పెనం పైన అప్లై చేసుకోండి, స్టవ్ అంటించుకొని పెట్టుకోండి. పెనం అయితే వేడి కావాలి, వేడెక్కిన తర్వాత పేస్ట్ అయితే కొంచెంగా అప్లై చేసుకోండి.
అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ కొంచెం వేసుకోండి. తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి. వేడిగా ఉంటుంది, నిదానంగా బాగా రుద్దుకోండి. ఒక స్క్రబ్బర్లో అయితే ఇలా రుద్దుకోండి. ఆ లిక్విడ్ కొంచెం అప్లై చేసుకొని స్క్రబ్బర్లో ఇలా రుద్దుకోండి. అయితే వేడిగా ఉంటుంది, నిదానంగా అయితే రుద్దుకోండి. ఇలా అయితే రుద్దుకున్న తర్వాత చూడండి, ఇలా రుద్దుకోండి. ఇప్పుడైతే ఒక రుద్దుకున్న తర్వాత అయితే స్క్రబ్బర్లో రుద్దుకున్న తర్వాత ఒక టంబ్లర్ తీసుకొని ఇలా రుద్దండి. ఎంత జిడ్డు పట్టినా ఎంత మసి ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. అయితే ఒక టంబ్లర్ అయినా తీసుకోండి, స్పూన్ అయినా తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా రుద్దుకోండి. ఎంత మసి ఎంత జిడ్డు పట్టినా కూడా క్లీన్ అయిపోతుంది. చూడండి, నేనైతే వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు. చూడండి, ఇలా క్లీన్ చేసుకుంటే దోశ అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఎంత జిడ్డు పెట్టిన పెనుము కూడా ఒక 2 నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది. నాన్ స్టిక్ ఐరన్ పెనుము కూడా అయితే ఇలానే క్లీన్ చేసుకోండి. ఈ సైడ్లో చూడండి ఎక్కువగా మసి ఉంది. ఇలా ఒక టంబ్లర్లో అయితే ఇలా రుద్దుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడైతే రుద్దుకున్నాను, చూడండి ఎంత మసి ఉందో. చూడండి, ఇప్పుడైతే పెనం అయితే రుద్దుకున్నాను. ఈ మసి చూడండి ఎంత ఉందో, చూడండి ఎంత ఉందో. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ అని తీసుకొని పెనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ కొంచెంగా వేసుకోండి. తర్వాత ఆనియన్ ఇలా రుద్దుకోండి. ఆనియన్ రుద్దుకుంటే దోశ అయితే చాలా బాగా వస్తుంది. ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పెనుము అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. మీలో దోశ కలుసుకోండి. ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా. బాయ్ ఫ్రెండ్స్, మరో